ఈరోజు అంబేద్కర్ జయంతి, మొన్న 11వ తారీఖు నాడు మహాత్మా పూలే జయంతి జరిగింది. ఈ అంబేద్కర్ విగ్రహం వద్ద, అంబేద్కర్ మ్యూజియం వద్ద ఈరోజు వేలాది మంది వచ్చి అంబేద్కర్ మ్యూజియంను, చరిత్రను చూస్తున్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఈ దేశంలో ఉత్పత్తి కులాలందరికీ, శూద్రులకు, ఓబీసీలకు, దళితులకు, ఆదివాసులకు, స్త్రీలకు జన్మనిచ్చిన రాజ్యాంగం అది. ఆయన ఈ దేశానికి ఆడవాళ్లకు, మగవాళ్లకు ఒక ప్రజాస్వామిక విప్లవాత్మక జీవితాన్ని అందించాడు. ఆయన పుట్టిన ఈ రోజులో దేశమంతా సెలబ్రేట్ చేసుకుంటుంది. పార్లమెంట్లో సెలబ్రేషన్ జరుగుతుంది, రాజకీయ పార్టీలు సెలబ్రేట్ చేస్తున్నాయి. కానీ అదే సందర్భంలో ఈ రాజ్యాంగానికి ప్రమాదం ఉన్నది అనేది దేశం మొత్తము గ్రహిస్తున్నది, దేశం మొత్తము ఆలోచిస్తున్నది. కనుక మొత్తము తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈ అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి నేను ఇచ్చే పిలుపు ఏమిటి అంటే, భారత రాజ్యాంగము పీఠిక ఏదైతే మనకు సెక్యులర్ డెమోక్రాటిక్ రిపబ్లిక్, హ్యూమన్ వాల్యూస్, ఈక్వాలిటీతో కూడిన ఒక వ్యవస్థను, జ్యుడిషియరీని, లెజిస్లేచర్ను, ఎగ్జిక్యూటివ్ని ఇచ్చిందో దాన్ని వందల ఏండ్లు, వేల ఏండ్లు ఈ దేశంలో ఉండి ఈ దేశ ప్రజల అభివృద్ధికి ఆ రాజ్యాంగము అభివృద్ధిని కాపాడేట్లు, నడిపించేట్లు మనందరము చూడాల్సిన బాధ్యత ఉన్నది. మనందరము ఆడ మగ పిల్లలు ప్రతి స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియము పెట్టి ఆడ మగ పిల్లలందరికీ సమాన హక్కుల్ని కల్పించాలి. గ్రామ స్థాయిలోనే 12వ తరగతి వరకు హై స్కూల్స్ను ఏర్పాటు చేసి మొత్తము ప్రజలకు ఇంగ్లీష్ మీడియం, అంబేద్కర్కి ఇంగ్లీష్ రానట్టయితే, ఆయన ఇంగ్లీష్లో రాజ్యాంగం రాయనట్లయితే, అన్నిహిలేషన్ ఆఫ్ కాస్ట్ పుస్తకాన్ని రాయనట్లయితే ఈ దేశము ఈ స్థితిలో ఉండేది కాదు. ప్రాంతీయ భాషలు ఉంటాయి, ప్రాంతీయ భాషల ఆ ప్రాంతంలో ఉంటాయి. కానీ ప్రతి దళిత, ప్రతి ఆదివాసీ, ప్రతి బీసీ, ప్రతి స్త్రీ దేశం మొత్తం మీద ఇంగ్లీష్ మాట్లాడాలి. ఈ ట్రంప్ లాంటి వాళ్ళు తెచ్చే ప్రమాదం, అటు చైనా నుంచి వచ్చే వస్తువులు కానీ కాకుండా అంబేద్కర్ నిర్మించిన భారతదేశంలోనే మనం సర్వ వస్తు సంపద సృష్టించుకొని ఈ దేశాన్ని అమెరికాకు మించిన దేశంగా తయారు చేసుకుందాం, ఈ దేశాన్ని చైనాకు మించిన దేశంగా తయారు చేసుకుందాం. అది అంబేద్కర్ రాజ్యాంగం వల్ల, అంబేద్కర్ సిద్ధాంతం వల్ల, పూలే ఆలోచన విధానం వల్ల, సావిత్రిబాయి చదువుల తల్లి వల్ల. సావిత్రిబాయి మన చదువుల దేవత. ఆమె విగ్రహాన్ని, ఈ ముగ్గురు విగ్రహాలను ఇళ్లల్లో పెట్టుకోండి, వీళ్ళకే పూజ చేయండి. వీళ్ళు చదువొచ్చిన దేవతలు. చదువొచ్చిన దేవతలకు పూజ చేసిన సమాజమే అభివృద్ధి చెందుతుంది. చదువురాని దేవతలకు పూజ చేస్తే సమాజం అభివృద్ధి చెందదు. కనుక వీళ్ళ పుస్తకాలు చదువుతూ పూజ ప్రారంభించండి. జై అంబేద్కర్, జై అంబేద్కర్, జై భీమ్, జై భీమ్. థ్యాంక్ యూ. ఏదైతే అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, అంబేద్కర్ అనే పేరు కంటే మీరు రాముని పేరు తలుచుకుంటే ఇంకా స్వర్గానికి వెళ్తారని చెప్పాడు. దానిపై మీ అభిప్రాయం? ఆయన పార్లమెంటులో అంబేద్కర్ 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 అంటున్నారు. మీరు దేవుణ్ణి తలుచుకుంటే స్వర్గం పోయేవాళ్ళు అన్నాడు. కానీ మా స్వర్గము అంబేద్కర్ ఈ భూమి మీదనే ఏర్పాటు చేసిండు. మా స్వర్గంలో ఎందుకుంటున్నాడు ఆయన? మాకు ఇంకో స్వర్గం లేదు. మాకు ఆర్యులు, బ్రాహ్మణులు స్థాపించిన స్వర్గము మమ్మల్ని వాళ్ళు రానియలేదు. ఇక మేము వాళ్ళకు మా స్వర్గం అంబేద్కర్ ఆల్రెడీ పైన ఒకటి ఉన్నది, కింద ఒకటి ఉన్నది. ఇప్పుడు మా కింది స్వర్గంలో వాళ్ళు ఎందుకుంటున్నారు? ఇది ఆయన రాజ్యాంగం లేకపోతే అమిత్ షా పార్లమెంట్లో ఉండేవాడా? అదొక స్వర్గం. ఆ స్వర్గాన్ని ఇచ్చిన అంబేద్కర్ను అమిత్ షా పార్లమెంట్లో ఎట్లా అవమానిస్తాడు? దీన్ని భారతీయ ప్రజలు ఏ కులానికి చెందిన వాళ్ళైనా అంగీకరించడానికి వీల్లేదు. ఇది ఖచ్చితంగా మా భవిష్యత్తు ఈ దేశంలో. నేను చాలాసార్లు చెప్పిన, అంబేద్కర్ మాకు స్వర్గాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు. ఇది మా స్వర్గం. కనుక ఈ స్వర్గంలో మేము ఆల్రెడీ బతుకుతున్నాము. దీన్ని సమాన స్వర్గంగా మారుస్తాము. ఇక్కడ ఎవ్వరి ఇష్టం వచ్చిన తిండి వాళ్ళు తింటారు. ఒకరి తిండిని ఒకరు నిర్ణయించే స్వర్గం కాదు ఇది.
ఇది ఎవరికి నచ్చిన తిండి వాళ్ళు, ఎవరికి పోషకాహారం కాగలిగితే వాళ్ళు, ఎవరికి నచ్చిన తిండి వాళ్ళు ఇచ్చే స్వర్గాన్ని అంబేద్కర్ రాజ్యాంగం రాసి ఇచ్చిపోయాడు. ఆయనను అవమానం చేశారంటే ఈ దేశము ఉత్పత్తి కులాలు, శూద్రులు, రెడ్లు, కమ్మలు, వెలమలు, కాపులు ఎవ్వరు కూడా అంగీకరించడానికి వీల్లేదు. వాళ్ళు వెలమలు కావచ్చు, వాళ్ళు బ్రాహ్మణులు కావచ్చు, వాళ్ళు వైశ్యులు కావచ్చు. అంబేద్కర్ స్వర్గంలో బతికినంత కాలం, అంబేద్కర్ భూమి మీద బతికినంత కాలం ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడే హక్కు ఎవరికి లేదు. ఓకే, ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి సార్? ప్రభుత్వ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? ఇవాళ ఇక్కడ బెటర్గా ఉంది. అయితే దీన్ని ఇంకా చాలా పెద్ద ఎత్తున మ్యూజియం కట్టాలి. ఇక్కడే పూలే మ్యూజియము, సావిత్రిబాయి మ్యూజియం కూడా కట్టి పూలే పేరుతో తీసిన సినిమాను కట్ చేయాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్ దాన్ని ఆపేసి ఇప్పటికి చేసింది. అందుకే నేను తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, ఇక్కడే పెద్దగా పూలేది అంబేద్కర్ది కూడా పెద్ద మ్యూజియం కట్టండి అని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.